గుజరాత్ మట్టి నుంచి క్రికెట్ మైదానం వరకు ఒక ప్రయాణం. కష్టాల సుడిగుండాల నుండి విజయాల శిఖరాల వరకు సోదరుడి తోడు మరియు కుటుంబం బలం. ముంబై ఇండియన్స్ నుండి లక్నో సూపర్ జైంట్స్ వరకు కెప్టెన్ గా బాధ్యతల వరకు దేశం కోసం ఆడిన క్షణాలు, గర్వంతో నిండిన హృదయం. కృణాల్ పాండ్యా ఒక పోరాట యోధుడు, ఒక విజేత కథ. కృణాల్ పాండ్యా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో 1991లో మార్చి 24న జన్మించాడు. అతని పూర్తి కృణాల్ హిమాంశు పాండ్యా. క్రికెట్ పట్ల మక్కువ కలిగిన కుటుంబంలో పుట్టిన కృణాల్ ఆ తమ్ముడు హార్దిక్ తో కలిసి క్రికెట్ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక కృణాల్ పాండ్యా యొక్క వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి హిమాంశు పాండ్యా. ఆయన సూరత్ లో ఒక చిన్న కార్ క్లీనింగ్ వ్యాపారం నడిపించేవాడు. వాళ్ళ తల్లి పేరు వచ్చేసి నళిని పాండ్యా. ఈమైతే ఒక హౌస్ వైఫ్. వారి తల్లిదండ్రులు కృణాల్ మరియు హార్దిక్ ల క్రికెట్ కళలకు మద్దతుగా నిలిచారు. కృణాల్ మరియు హార్దిక్ వాళ్ళ నాన్నగారైన హిమాంశు పాండ్యా గారు ఎంకరేజ్ చేయడంతో చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడం ప్రారంభించారు. హిమాంశు పాండ్యా గారు తన వ్యాపారం నుండి వచ్చిన సంపాదన తన కుమారులకు క్రికెట్ శిక్షణ ఇప్పించేవారు. అలా వారి కుటుంబము వాళ్ళ లోకల్ ఊర్లో ఎక్కడే కానీ క్రికెట్ కు మంచి ఫెసిలిటీస్ లేకపోవడంతో మెల్లిగా బరోడా అనే ఊరికి మారడం మొదలు పెట్టారు. బరోడాకి షిఫ్ట్ అయిన తర్వాత హార్దిక్ మరియు కృణాల్ కిరణ్ మేర్ అనే ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రులు వారి క్రికెట్ కళను సహకారం చేయడానికి అన్ని విధాలుగా సహకరించేవారు. తండ్రి ప్రోత్సాహం, తల్లి ప్రేమ కృణాల్ మరియు హార్దిక్ ల జీవితాల్లో కీలక పాత్ర పోషించాయి. ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ క్రికెట్ లో ఎదిగారు. కృణాల్ బాల్యం కష్టాలు, పోరాటంతో నిండినప్పటికీ వారి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ క్రికెట్ పట్ల ఉన్న మక్కువతో అతను తన లక్ష్యానికి చేరుకున్నారు. కృణాల్ పాండ్యా దేశవాళీ క్రికెట్ లో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. అతని ప్రయాణం నిరంతరం కృషి, పట్టుదలతో నిండి ఉంది. కృణాల్ మరియు హార్దిక్ పాండ్యా కలిసి బరోడాలోని క్రికెట్ శిక్షణ పొందారు. కిరణ్ మేర్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత అతను బరోడా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నించేవాడు. అతని ప్రారంభం దశలో తన ఆల్రౌండింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తీవ్రంగా కృషి చేసేవాడు. అలా కృణాల్ పాండ్యా కృషి చేస్తూ 2016 అక్టోబర్ 6న రంజీ ట్రోఫీలో డెబ్యూ చేశాడు అగెయిన్స్ట్ గుజరాత్. ఆ తర్వాత కృణాల్ పాండ్యా తిరిగి చూడలేదు. అతనైన ఆల్రౌండింగ్ ప్రదర్శనలతో ప్రతి బౌలర్ కి ప్రతి బ్యాటర్ కి బింబెలెత్తించేవాడు. అతని బౌలింగ్ తో ఎదురు బ్యాట్స్మెన్స్ కి ఎలా రన్స్ స్కోర్ చేయాలని అర్థమయ్యేది కాదు. అలానే ఎలా డిఫెన్స్ చేయాలి, ఎలా సర్వైవ్ కావాలనే మైండ్ సెట్ తోనే ఉండేవారు. ఇక అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా ట్రిపుల్ ఫిగర్స్ ఈజీగా నమోదు చేసేవాడు ఇనిషియల్ స్టేజెస్ లో. అలానే దీనికన్నా ముందే కృణాల్ పాండ్యా 2014 నవంబర్ 8ని బరోడా తరపున విజయ్ హజారే ట్రోఫీలో డెబ్యూ చేశాడు. ఇది అనేది ఓడే ఫార్మాట్ లో జరుగుతుంది. ఫస్ట్ కృణాల్ పాండ్యా వైట్ బాల్ లో స్పెషలిస్ట్ అయిన తర్వాతనే రెడ్ బాల్ లోకి బరోడా టీం అలౌ చేసింది. ఇక ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 2016లో ఐపీఎల్ టీం అయిన ముంబై ఇండియన్స్ వీళ్ళను పిక్ చేశారు. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాను ఒకే ఇయర్ లో పిక్ చేశారు. అలా కృణాల్ పాండ్యా 2016 నుంచి 2021 వరకు ముంబై ఇండియన్స్ తరపునే ఆడాడు. అతనైన బౌలింగ్ స్పెషల్ స్కిల్ తో మెయిన్లీ అతని ఎకానమీ అయితే అండర్-7 లోపలే ఉండేది. అండర్-7 లోపల ఒక స్పిన్నర్ ఎవరే కానీ మెయింటైన్ చేసే వాళ్ళు కాదు. ఈవెన్ మన కృణాల్ పాండ్యా స్పెషాలిటీ ఏమిటంటే లాస్ట్లో ఆ బిగ్ హిట్స్ కూడా సాధించేవాడు యాజ్ ఎ బ్యాటర్గా. ఇన్ని స్కిల్ ఉన్న ప్లేయర్ని ఏ టీమే కానీ వదులుకోవాలని అనుకోదు. అలానే ముంబై ఇండియన్స్ కూడా కృణాల్ పాండ్యాని లాంగ్ వే బ్యాక్ చేసింది. అతన్ని చాలా వరకు బ్యాక్ చేసి దాదాపు 5 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్ కు అతడు కంటిన్యూస్ గా సర్వ్ చేశాడు. ఇక 5 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో మెగా ఆక్షన్ రావడంతో వీళ్ళు ఏం చేశారంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు ఎక్కువ మంది రిటైన్ చేసుకోవాల్సిన కెపాసిటీ మరియు అవకాశాలు లేకపోవడంతో వాళ్ళని రిలీజ్ చేశారు. అప్పుడే లక్నో సూపర్ జైంట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ వంటి 2 కొత్త టీములు రావడం, వీళ్ళు కొత్తగా రావడం వల్ల ఈ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏం చేసిందంటే ఎవరైనా సరే ముగ్గురు ప్లేయర్ని రిటైన్ చేసుకోవచ్చు అని ఈ 2 కొత్త టీంలకు రూల్స్ అప్పచెప్పింది. అప్పుడు కృణాల్ పాండ్యాని ఎల్ఎస్జీ తీసుకుంది. అలానే కృణాల్ పాండ్యా ఎల్ఎస్జీ టీం కి అయితే ఒక కీలక ప్లేయర్ గా మారిపోయాడు. ఇక 2023లో ఎంత కీలకం అయిపోయాడంటే లిటరల్లీ కేఎల్ రాహుల్ ఇంజురీ అయితే ఇతనికి కెప్టెన్సీ ఇచ్చి 4-5 మ్యాచ్లు ఇతడే కెప్టెన్సీ చేశాడు. ఈవెన్ నికోలస్ పూరన్ ఉండంగా అతనికి ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కృణాల్ పాండ్యాకి ఇంటర్నేషనల్ కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. అయినా కూడా కృణాల్ పాండ్యాకి ఇచ్చారంటే తన స్పెషల్ టాలెంట్ ఏదో మనకి ఇప్పుడు
గుర్తించవచ్చు. ఆ తర్వాత 2025లో ఆర్సీబీ అయితే ఇతన్ని 5 కోట్లు పెట్టి మెగా ఆప్షన్లో కొనుగోలు చేసింది. ఇప్పుడైతే అతను లిటరల్లీ అతని పర్ఫార్మెన్స్ చూస్తే ఓవర్ ద మూన్ అని చెప్పుకోవచ్చు. ఈ IPL 2025లో అయితే జరిగిన ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో అయితే లిటరల్లీ తడు 3 వికెట్లు తీసి ఆర్సీబీ వైపు మ్యాచ్ అయితే ఈజీగా మలిపేశాడు. ఇంకా కృణాల్ పాండ్యా యొక్క ఇంటర్నేషనల్ కెరియర్ విషయానికి వస్తే తనకైతే అంత స్టేబుల్ ఇంటర్నేషనల్ కెరియర్ అయితే లేదు. ఇతడైతే 2018 నవంబర్ 4న అగెయిన్స్ట్ వెస్టిండీస్ అయితే T20లో డెబ్యూ చేశాడు. ఓడీలో అయితే మార్చి 23, 2021 అగెయిన్స్ట్ ఇంగ్లాండ్ అయితే పూణేలో డెబ్యూ చేశాడు. ఈ మ్యాచ్లో అయితే ఇతడు ఫాస్టెస్ట్ 50 కూడా యాజ్ ఎ బ్యాటర్గా సంపాదించాడు ఇండియన్ తరపున. కానీ కృణాల్ పాండ్యాకు అనుకున్నంత గొప్ప ఇంటర్నేషనల్ సీజన్ అయితే కెరియర్ అయితే లేనే లేదు. ఎందుకంటే కృణాల్ పాండ్యా ఆడే పొజిషన్ కు చాలా మంది కాంపిటీషన్ ఉండడంతో అందులో మెయిన్ పిల్లర్ అయిన రవీంద్ర జడేజా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంపిటీషన్ కావడంతో కృణాల్ పాండ్యాకు అనుకున్నంత మంచి అవకాశాలు అయితే రాలేకపోయాయి. ఇంకా కృణాల్ పాండ్యా యొక్క పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇతడు డిసెంబర్ 27, 2017లో పంకజ్ శర్మ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిద్దరైతే రీసెంట్ గా ఒక అబ్బాయికి అయితే జన్మనిచ్చారు. ఇది కృణాల్ పాండ్యా యొక్క బరోడా నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ మరియు IPL లో వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్ గా కావడానికి కారణం మరియు ఎలా ఎదిగాడనేది ఇదే అతని యొక్క టోటల్ బయోగ్రఫీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.